నమస్కారం అండి. మీ పేరు? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు? వ్యాపారం పళ్ళ వ్యాపారం. ఏమేమి అమ్ముతారండి? ఉమ్, ఏమేమి పళ్ళు అమ్ముతారు? ద్రాక్ష కిస్మిస్ ఇవన్నీ అంటే ఎన్ని రోజులు ఉంటాయండి, నిల్వ ఉంటాయండి ఇవి? ఇవి ఉంటాయండి. 2 రోజులు 3 రోజుల దాకా అయితే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అక్కడి నుండి మళ్ళీ మామూలే. ఎక్కడి నుంచి వస్తాయండి మీకు ఇవి? ఇక్కడ ఈ మార్కెట్ మ్యాంగో మ్యాంగో మార్కెట్ నుంచి తీసుకొచ్చి హోల్సేల్గా మీరు ఇక్కడ అమ్ముతారా? హోల్సేల్ అంటే మామూలుగా ఎంత ఉంటుందండి కేజీ వచ్చేసి? కేజీ వచ్చి 60, 70, 80 అలాగా లెక్క. కాయలు సైజుని బట్టి ఉంటుంది. అంటే అవి కూడా సీజన్ బట్టి రేట్లు ఉంటాయండి? సీజన్ బట్టి ఉంటాయి. ఒక్కోసారి రేజ్ అవుద్ది, ఒక్కోసారి డౌన్ అవుద్ది, దాన్ని బట్టి. ఓకే, మరి అవే కాకుండా నిత్యావసర వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. బాగండి, అన్నీ బాగా రేట్లు పెరిగిపోయి. అవి సరే, మరి ఇప్పుడు అనేకమైన పథకాలు ఇస్తున్నారు కండి గవర్నమెంట్లో, ఎలా అనిపిస్తుందండి? పథకాల కన్నా మన రాజధానికి సెటిల్ అయ్యి శుభ్రంగా బాగుంటే పిల్లలకు జాబులు వచ్చే ఇదైతే బాగుంటుంది. కానీ ఈ పథకాలు ఏముంది? మరి ఇప్పుడు ఏం జాబులు ఇవ్వలేదు అంటారు అసలు ఈ ప్రభుత్వం వచ్చాక? ఉన్నాయి జాబులు, పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఇక్కడ జాబులు ఎక్కడ లేవు. మరి గతంలో ఏం తీసుకొచ్చారండి రాజధాని అని? రాజధాని అంటే మనకు అంత తెలియదు అనుకో. కాదు, రాజధాని ఉంటే బాగుండేది. పిల్లల కంపెనీలు గట్ట వచ్చినా పిల్లలు సెటిల్ అవుతారు కదా. ఇప్పుడు కూడా మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది, కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు కదా. ఏమో సరే, మరి ఈ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుందా బాగాలేదా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం మారితే బాగుంది అన్నట్టుగా ఉంది. ప్రభుత్వం మారితే బాగుంది. ఎందుకు మారాలనుకుంటున్నారు? మారాలంటే కొన్ని ఈ నిత్య సరుకులు అయ్యి రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లులు అని అయ్యని ఇవని బాగా ఇది ఉంది కదా. ఇవన్నీ మన ఒక్క రాష్ట్రంలోనే కాదు కదా, అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయినాయి కదా. కానీ లెక్కలు ఉంటాయి. ఓకే, ప్రభుత్వం మారితే మరి ఇక్కడ ఉందల్లా ఏపీలో అయితే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, మరి ఈ రెండిట్లో ఏదైతే బాగుంటుంది అంటే ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అయితే బాగుంటుందని ఎందుకని టీడీపీ బాగుంటుంది అనుకుంటున్నారు? అనుకుంటామంటే మనకి అది ఫస్ట్ నుండి టీడీపీ అని ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నారు.